పల్నాడు జిల్లా చిలకలూరిపేట చిలకలూరిపేటలోని పురపాలక సంఘంలో బుధవారం చైర్మన్ షేక్ రఫానీ అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమైంది. ముందుగా ఉగ్రదాడిలో మరణించిన వారి కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశంలో కౌన్సిల్ ఎజెండాగా 37 అంశాలను పొందుపరిచారు. సర్వే నెంబర్లతో సహా ఇచ్చిన ఎందుకని అధికారులు పనిచేయడం లేదు, టీడీపీ పక్ష నాయకుడు గంగా శ్రీనివాసరావు పురపాలక సంఘం చిలకలూరిపేట పట్టణంపై పట్టు కోల్పోయింది, వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు మున్సిపాలిటీకి సంబంధించి ప్రతిరోజు ఎవరి విధులు వారు నిర్వహిస్తున్నారు, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెబుతున్న మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు. సార్ కృష్ణమహాల్ నుంచి ఏం చేయదు సార్. అక్కడ ఓల్డ్ పేరును వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి సంబంధించిన సేలలో బోల్లో మొత్తం మీకు రోడ్ల మీద వేస్తే ఆ కార్లు వెహికల్స్ మొత్తం పక్కన పడతా ఉంటాయి. మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా చూడడం జరిగింది. ఓల్డ్ పేరు మొదలుపెట్టారు, దాని మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని. అదేవిధంగా ఎంఆర్టీ సెంటర్ మరి పోయిన మీటింగ్ లో కొన్ని సర్వే నెంబర్లతో సహా మీకు ఇచ్చాం. నెక్స్ట్ మీటింగ్ లో మీరు సమాధానం చెబుతామన్నారు. మరి పదే పదే మేము మాట్లాడుతుంటే ఏదో రాజకీయాలు మాట్లాడుతున్నాం అంటారు. మరి అక్కడ మరి మా సుజాత గారు ఎన్నో మళ్ళీ వర్షాకాలం రాబోతా ఉంది. ఆ కాలం మొత్తం ఆ కాలనీ మొత్తం మునిగిపోతా ఉంటున్నాయండి. మరి ఆ డిజైన్లు మార్చి కాలాలు పెట్టారు. వారి సంగతి ఏందని గత 4 సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాం. మరి దానికి మీరు ఎందుకు నాన్స్ వేస్తున్నారో మరి మాకేం అర్థం కావట్లా. ఉన్న ప్రకారం మీరు ప్లాన్ ప్రకారం మీరు చేయాలా? మరి డిజైన్ ఎందుకు మార్చాల్సి వచ్చింది, కొత్త కాలం ఎందుకు కట్టాల్సి వస్తుంది? మరి మీరు దాని గురించి ప్రతి మీటింగ్ లో మేము మాట్లాడుతున్నట్టే మీరు యాక్షన్ తీసుకున్న దాఖలే కనబట్లా. సార్ కొన్ని మీ వార్తలో ఇబ్బంది కలిగితే నేను ప్రజాప్రతినిధులు మీరు డైరెక్ట్గా కమిషనర్ గారిని కలవచ్చు, డిఈ గారిని కలవచ్చు, చైర్మన్ కలవచ్చు, ఇంకోటి కలవచ్చు. అక్కడ వాళ్ళు మాట వినకపోతే ఇక్కడ మాట్లాడు. ఒకసారి ఆలోచన చేయండి. కార్యాచరణ కొందరు ఎందుకు అంటున్నారంటే డిఈ గారు చూపిస్తున్నారు ఏది ఫోటో అవి ఉంటాయి, డైలీ ఉంటాయి, ఎక్కడ ప్రాబ్లం ఉంది. కాబట్టి అంటే నేను చెప్పింది మీకు అర్థం లేదు. ప్రతిరోజు మున్సిపాలిటీకి సంబంధించి ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తారు. ప్రతిరోజు వాళ్ళు ఫోన్లలో వాట్సాప్ నాకు తెలియదు, వాట్సాప్ ద్వారా చేసుకుంటారు. ఏ విషయం కానీ కూడా మనం చెప్పను. అదే ఇప్పుడు నేను ఉదయం చూశాను, వాట్సాప్లో తీసుకున్నట్టయితే మనకి ఒక 20 ఆటోలు ఇవ్వడం జరిగింది ఇంటింటికి చెత్త సేకరించడానికి. ఆటోలు ఇచ్చిన తర్వాత వాటికి సర్వీస్ ఛార్జెస్ అనేసి, యూజర్ ఛార్జెస్ అనేసి ఇక్కడ 40 రూపాయలు అనుకుంటాను, 60 రూపాయల ఓకే, మా ఊళ్ళో 40 రూపాయలు ఇచ్చారు. సో ఇక్కడ 60 రూపాయలు వసూలు చేస్తుండేవాళ్ళు. సో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఆ యూజర్ ఛార్జెస్ని తొలగించింది. అదేవిధంగా ఎవరైతే ఆ ఆటోలు సప్లై చేశారో ఆ కాంట్రాక్టర్ కూడా ఆటోల్ని సరిగా నడపకుండా, అది కాంట్రాక్టర్, అది ఆటోకి మనకు సంబంధం ఉండదు, మన యూజర్ ఛార్జెస్ మాత్రం వాళ్ళు పే చేయాలి. ఆ కాంట్రాక్టరు ఆయన కొనుక్కొని ఆయన సప్లై చేశాడు అంటే ఒక ఆటోకి 62,000 రూపాయలు నెలకి ఇవ్వాలి మనము. సో ఆయన ఆటోలు సరిగా సప్లై చేయకపోవడము, మన ప్రజల దగ్గర నుంచి యూజర్ ఛార్జెస్ మీద అపోజిషన్ జనాలందరూ కూడా దానికి కొంత ప్రతిఘటించడం వలన గవర్నమెంట్ మొన్న కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ యూజర్ ఛార్జెస్ తొలగించడం జరిగింది. ఆటోలు కూడా వాళ్ళు ఆపేయడం జరిగింది. ఆ ఆటోలు మనకు ఇప్పుడు పుష్కరం ద్వారానే మన ఊర్లో చెత్తనంతా కూడా సేకరిస్తున్నారు ఇంటింటికి వెళ్ళి. కాబట్టి ఆటోలు అనేవి ఆల్రెడీ అవి మన ఆధీనంలో లేదు, వాళ్ళకి ఇచ్చేసారు, వాళ్ళ ఆటోలు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు.